Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of Multiarts. సో ఈ వీడియోలో అయితే నేను మీకు డిఫరెన్స్ బిట్వీన్ బేసికల్గా స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అండ్ స్టాక్స్ మనం డైరెక్ట్ స్టాక్స్ కొనాలంటే ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మెయిన్లీ బిగినర్స్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ప్లేలిస్ట్ చేశాను. సో ప్లేలిస్ట్లో నియర్లీ 60 వీడియోస్ దాకా ఉన్నాయి. సో అవన్నీ మీరైతే ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ నేను చేసే వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి బిగినర్స్కి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ ద వర్క్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్. నేను ఆల్రెడీ దీని మీద ఫుల్ లెంత్ వీడియో చేశాను, బట్ ఇందులో బ్రీఫింగ్ ఇచ్చి స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి అండ్ స్టాక్స్ బేసిక్గా స్టాక్స్ కొనాలంటే అసలు ఏంటి ప్రాసెస్, ఏమి ఉండాలి మనకి క్రైటీరియాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు డీమ్యాట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సింగిల్ స్టాక్స్ కొంటే ఓకే దాన్ని స్టాక్స్ అంటారు. అలా బై చేస్తే సింగిల్ స్టాక్స్ సింగిల్ కంపెనీని కొంటే, అలా కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొంటే అవి మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని కొనడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే మనం ఒక సింగిల్ స్టాక్ మీద ఏదర్ ఇన్వెస్ట్ చేస్తున్నా ట్రేడ్ చేస్తున్నా, ట్రేడింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్, నేను ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తున్నా ట్రేడింగ్ మీద, బట్ మెయిన్ ఎస్పెషల్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మెయిన్గా మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఓకే, సో చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి డీమ్యాట్ అకౌంట్. మీరు కనుక ఇంతవరకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఏంజల్ వన్ వాళ్ళది ఇస్తున్నాను. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ అండ్ డీమ్యాట్ రెండు ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ రెండు ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ డీమ్యాట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్లీ మనం స్టాక్స్ కొంటున్నాము అంటే ఇంపార్టెంట్ సెగ్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి నాలెడ్జ్ ఉండాలండి. ర్యాండమ్గా ఎవరో చెప్పారనుకుంటే వర్కౌట్ అవ్వదు. మెనీ టైమ్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ రన్లో. ఓకే, సో స్టాక్ కొనడం అంటే ఒక కంపెనీని మీరు బిజినెస్ చేయకపోయినా ఆ బిజినెస్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా స్టాక్ కొంటున్నారంటే వాళ్ళు చేసే బిజినెస్ మీద మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో అలా ఐడియా ఉంటేనే మీరు ఆ స్టాక్ని కొనాలి. అంటే ఏంటి, టాప్ 50 స్టాక్స్ ఏమున్నాయి చూసుకొని వాళ్ళ బిజినెస్ ఏంటి అసలు అనేది మీకు తెలియాలి. బేసిక్గా తెలియాలి. బేసిక్స్ అంటే మనం టెక్నికల్గా నెంబర్స్ ఇవన్నీ కన్నా మెయిన్ వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది తెలియాలి. అప్కమింగ్గా వాళ్ళ బిజినెస్కి డిమాండ్ ఉందా లేదా,